ప్రశాంతంగా. మనం ఇప్పుడు చాలా ఎరుకగా ధ్యానం చేసే విధానం తెలుసుకుందాము. ధ్యానం చేద్దాం మనము. ధ్యానంలో మరింత శక్తిని మనము రిసీవ్ చేసుకోవడం కోసం ఈ సృష్టిలో కొంతమంది ఆర్కేంజిల్స్, కొంతమంది మాస్టర్స్ మానవాళి కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం సహాయం చేయడానికి, కొంచెం శక్తిని అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వారిని మనం ఇన్వైట్ చేద్దాము. మనం ఏ మాస్టర్ సంకల్పం చేస్తామో ఆ మాస్టర్ యొక్క సంకల్ప శక్తి మన అంతరంగం నుంచి కూడా ఉద్గారం అవుతుంది బయటికి. ఉద్గారమై మళ్ళీ మనం రిసీవ్ చేసుకుంటాం. అది కూడా ఒక ప్రాసెస్ జరుగుతుంది మనకి. లేదు మీరు త్రికరణ శుద్ధిగా స్వచ్ఛమైన మనసుతో ఒక మాస్టర్ని మీలోకి ఆహ్వానం చేసిన, మీలోకి వచ్చి అతని యొక్క ఫ్రీక్వెన్సీ మీలోకి వచ్చినప్పుడు అనంతమైన కుండలిని శక్తి మీ ద్వారా బహిర్గతమై మీకు ఎన్నో హీలింగ్స్ చాలా తక్కువ సమయంలో, రెప్పపాటు కాలంలో కూడా జరుగుతాయి మీకు. అందుకే మీరు చాలా ఎరుకగా ప్రతిదాన్ని గమనిస్తూ, మీకు ఏమైనా ప్రాబ్లం అయితే, నొప్పి మీరు తట్టుకోలేకపోతే నాకు కళ్ళు మూసుకొని నాతో మాట్లాడండి. కళ్ళు మాత్రం తెరవకండి. హాయిగా రిలాక్స్గా కూర్చోండి. గోడకు అనుకోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, కాలు చాపుకొని కూర్చోవచ్చు, ఎలాగైనా కూర్చోవచ్చు. చేతుల్లో చేతులు పెట్టుకోండి, వేళ్ళలో వేలు పెట్టుకోండి, కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి, బాసిపట్లం వేసుకొని కూర్చోండి. కింద కూర్చుంటే మొత్తానికి శరీరం అంతా రిలాక్స్ చేయండి. మీ తల, మీ గొంతు రిలాక్స్ చేయండి. రిలాక్స్. మీ ఛాతీ, మీ వెన్నుపూస, మీ పొట్ట, మీ చేతులు, మీ భుజాలు రిలాక్స్గా, ప్రశాంతంగా, హాయిగా వాటిని వదిలిపెట్టి రిలాక్స్ అయిపోండి. మీరు రిజిడ్గా ఉండకండి, ఫ్రీ అయిపోండి. ఎక్కడెక్కడ నేను చెప్తున్నాను అక్కడక్కడ మీరు మీ శరీర భాగాల మీద ధ్యాస పెట్టండి, అవి రిలాక్స్ అయిపోతాయి. మీ పొట్ట భాగము, మీ నడుము, మీ కాళ్ళు, మీ మోకాళ్ళు, మీ తొడల భాగము, మీ కింద పాదాలు అన్నీ కూడా రిలాక్స్ చేయండి. ఇప్పుడు కొంతమంది మాస్టర్స్ని మనం ఇన్వైట్ చేద్దాం మనలోకి. ఇన్వైట్ చేయకుండా కూడా చేయొచ్చు. తొందరగా రిజల్ట్ రావడం కోసం, ఎక్కువ శక్తిని మనం ఒక్కసారిగా లోపల తీసుకోవడం కోసం మనము మాస్టర్ యొక్క ఫ్రీక్వెన్సీ ట్యూన్ అయి సంకల్పం చేసి ఆ శక్తిని మనలోకి ఆహ్వానిద్దాం. మొట్టమొదటిసారిగా మహావతార్ బాబాజీ గారు, అసెండెడ్ మాస్టర్ అయిన మహావతార్ బాబాజీ గారిని, అసెండెడ్ మాస్టర్ అయిన మహావతార్ బాబాజీ గారు, మీరు దయచేసి నా అంతరాత్మలోకి ప్రయాణం చేయండి. మహావతార్ బాబాజీ గారిని నా అంతరంగంలోనికి ఆహ్వానిస్తున్నాను. మహావతార్ బాబాజీ గారిని నా అంతరాత్మలోకి ఆహ్వానిస్తున్నాను. నేను మహావతార్ బాబాజీ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతున్నాను. మహావతార్ బాబాజీ గారు, మీరు నా అనారోగ్యంలో ఉన్నటువంటి కణాలలోకి ప్రయాణం చేసి హాస్టల్ ఆపరేషన్స్ జరిపి నాలో ఉన్న రోగగ్రస్తమైన కణాలని పూర్తిగా తీసివేసి వాటి స్థానంలో ఆరోగ్యవంతమైన, కాంతివంతమైన, శక్తివంతమైన కణాలని పునఃసృష్టించమని, అనారోగ్యంగా ఉన్న భాగాలని సంపూర్తిగా స్వస్థత చేకూర్చి నన్ను సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా చేయమని, అలా తీర్చిదిద్దమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.
పరమశివుడిలోని అనంతమైన శక్తి నా బ్రహ్మరంధ్రం ద్వారా నా అంతరాత్మలోకి ప్రయాణం చేయాలి. పరమశివుడిలోని అనంతమైన శక్తి జ్ఞానం నా తలపైన ఉన్న బ్రహ్మరంధ్రం నుంచి ప్రయాణం చేసి నా అంతరాత్మ లోతుల్లోకి ప్రయాణం చేయాలి. పరమశివుడి యొక్క ధ్యానం యొక్క విశ్వరూపమైన పరమశివుడి యొక్క అనంతమైన శక్తి జ్ఞానము నా దేహంలో ఉన్నటువంటి ప్రతి కణంలోకి ప్రయాణం చేయాలి. నా మనసులోకి ప్రయాణం చేసి నాలో ఉన్న ఈ పాజిటివ్ నెగిటివ్ ఆలోచనల్ని మార్చివేసి దివ్యమైన ఆలోచన చేసే విధంగా శక్తిని జ్ఞానాన్ని అందించమని పరమశివుడిని ప్రార్థిస్తున్నాను. పరమశివుడిలోని అనంతమైన శక్తి జ్ఞానం నా బుద్ధిలోకి ప్రయాణం చేయడం ద్వారా నా బుద్ధి వికాసం కలిగి నేను చాలా శ్రద్ధగా ఎరుకతో ధ్యానం చేస్తూ సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా అర్థం చేసుకుంటూ నేను మోక్షాన్ని పొందుతున్నాను. పరమశివుడి యొక్క అనంతమైన శక్తి నా అంతరాత్మలో ప్రయాణం చేస్తుంది, సంపూర్తిగా వచ్చేసింది. పరమశివుడంత అనంతమైన శక్తితో నేను వైబ్రేట్ అవుతున్నాను. ఈ శరీరం అంతా కూడా శివుడు లాంటి శరీరంగా బ్లూ బాడీ లాగా మారిపోయింది. ఈ శరీరం అంతా నీలం రంగు కాంతితో నిండిపోయి ఉంది. లాహిర్ మహాశయ, హిమాలయ పరమగురు అయిన లాహిర్ మహాశయాన్ని నా అంతరంగంలోకి ఆహ్వానిస్తున్నాను. క్రియాయోగ దీక్షాన్ని అందిస్తున్న శ్రీ లాహిర్ మహాశయాన్ని నా అంతరాత్మలోకి ఆహ్వానిస్తున్నాను. లాహిర్ మహాశయ యొక్క అనంతమైన శక్తి నాలోకి రావడంతో నేను ఎంతో ఎరుకగా చాలా స్పష్టంగా శ్రద్ధగా క్రియాయోగాన్ని అభ్యసిస్తున్నాను. తద్వారా నన్ను నేను స్వస్థతపరుచుకుంటున్నాను. సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా తయారై ఉన్నాను. అసెండెడ్ మాస్టర్ అయిన సెయింట్ జర్మన్ను నా అంతరాత్మలోకి ఆహ్వానిస్తున్నాను. తన శరీరాన్ని వైలెట్ ఫ్లేమ్ లాగా మార్చుకొని అధిరోహణం చెందిన అసెండెడ్ మాస్టర్ అయిన సెయింట్ జర్మేనియాను నా అంతరంగం లోతుల్లోకి ఆహ్వానిస్తున్నాను. సెయింట్ జర్మన్ నుంచి వస్తున్నటువంటి వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ నా దేహంలో ఉన్న ప్రతి కణంలోకి మరియు రోగగ్రస్తమైన నా శరీరంలోని కణాల్లోకి ప్రసారమవుతూ ఉంది. ఆ శక్తి ప్రసారం ద్వారా ఈ కణాలన్నీ సంపూర్ణ ఆరోగ్యంగా మారిపోయినాయి. రామ్తా మాస్టర్లోని అనంతమైన శక్తి జ్ఞానం నా అంతరాత్మలోకి ప్రయాణం చేయాలి. రామ్తా మాస్టర్లోని అనంతమైన శక్తి జ్ఞానం నా అంతరాత్మలోకి ప్రయాణం చేయాలి. రామ్తా మాస్టర్ను నాలోకి ఆహ్వానిస్తున్నాను.
రామ్తా మాస్టర్ని నా అంతరాత్మలోకి సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నాను. రామ్తా మాస్టర్ని నాలోకి ఆహ్వానం చేయడం ద్వారా ఈ దేహము సంపూర్ణ ఆరోగ్యంగా కాంతి శరీరంగా మారి ఉంది. ఈ మనసు దివ్యమైన ఆలోచనలు ఎప్పుడు చేస్తూ ఉంది. రామ్తా యొక్క శక్తి జ్ఞానం నా అంతరాత్మలో శాశ్వతంగా ఉండిపోయింది. తద్వారా నేను దేవదేవుడిగా నా దివ్యమైన అనుభవాలను పొందుతున్నాను. మరి ముఖ్యంగా సంపూర్ణ ఆరోగ్యంతో, ఎంతో శక్తివంతంగా, ఎంతో ఆనందంగా, అనంతమైన స్వేచ్ఛతో నా జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సత్యలోకం నుంచి, తపోలోకం నుంచి, సువర్ణలోకం నుంచి నేను హీల్ అవ్వడానికి ఎంత ఫ్రీక్వెన్సీ కావాలనో అంత ఫ్రీక్వెన్సీ ఈ క్షణమే నా అంతరంగంలోకి ప్రయాణం అవుతుంది. నా దేహంలోని కణాలకు అందుతూ ఉంది. ఈ దేహం అంతా సంపూర్ణ ఆరోగ్యంగా మారడానికి ఎంత శక్తి అవసరమో అంతే శక్తి సంపూర్ణంగా ఈ క్షణం అందుకున్నాను. ఈ దేహం అంతా సంపూర్ణ ఆరోగ్యంగా మారి ఉంది. నా మనసంతా దివ్యమైన అద్వైత జ్ఞానంతో నిండిపోయి ఉంది. నా బుద్ధిలో నేను అందరినీ సమదృష్టితో, సమభావంతో చూస్తున్నాను. నా బుద్ధి వికాసం జరిగి నేను ప్రతి క్షణం ఎరుకతో, సమభావం, సమదృష్టితో తామరాకు మీద నీటి బొట్టులాగా అంటకుండా జీవిస్తున్నాను. ఇదే నా సహజత్వము, ఇదే నా దివ్యత్వము. నేను ఆత్మగా జీవిస్తున్నా. ప్రతి క్షణం నేను ఒక దేవాది దేవుడిలా, పరమాత్మ స్వరూపునిగా జీవిస్తున్నాను. ఆర్కేంజెల్ మైకేల్కు స్వాగతం, సుస్వాగతం. ఆర్కేంజెల్ మైకేల్ గారిని నా అంతరంగంలోకి ఆహ్వానిస్తున్నాను. ఆర్కేంజెల్ మైకేల్ గారు, మీరు నాలో ఉన్న నెగిటివ్ ఆలోచనల్ని, భయాల్ని నా అంతరంగం నుంచి శాశ్వతంగా తీసివేయండి. వాటి స్థానంలో దివ్యమైన ఆలోచనలు చేసే విధంగా నన్ను నిరంతరం గైడ్ చేస్తూ, అలా జీవించేటట్లు నన్ను నడిపించండి. ఆర్కేంజెల్ మైకేల్ యొక్క సహాయ సహకారాలకు నా కృతజ్ఞతలు. ఆర్కేంజెల్ రాఫెల్ గారిని స్వాగతం పలుకుతున్నాను నా అంతరంగంలోనికి. ఆర్కేంజెల్ రాఫెల్కు స్వాగతం, సుస్వాగతం. ఆర్కేంజెల్ రాఫెల్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఆర్కేంజెల్ రాఫెల్ గారు, మీరు నా దేహంలో ఉన్న ఈ రోగగ్రస్తమైన భాగాలని సంపూర్ణ ఆరోగ్యంగా మార్చి సరికొత్త కాంతి శరీరాన్ని నాకు ప్రసాదించండి. దృఢమైన, ఆరోగ్యవంతమైన కాంతిని రేడియేట్ చేసేటువంటి ఒక పవిత్రమైన ఆత్మగా నన్ను తీర్చిదిద్దండి. ఈ ప్రపంచానికి ఆదర్శవంతురాలిగా, ఆదర్శప్రాయంగా నిలిచేలా నా జీవితాన్ని మీరు తీర్చిదిద్దండి. అందుకు నేను సంసిద్ధుడనై ఉన్నాను. నేను సిద్ధమై ఉన్నాను. నేను ఈ క్షణం రెడీగా ఉన్నాను. నేను ఈ ఐడియల్ లైఫ్ని లీడ్ చేయడానికి, నన్ను సంపూర్ణంగా ఉద్ధరించుకోవడానికి సిద్ధమై ఉన్నాను.
మీ యొక్క శక్తిని, జ్ఞానాన్ని పూర్తిగా నింపుకొని నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది ఉన్నాను. తథాస్తు. ఆర్కేంజిల్ ఏరియల్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఆర్కేంజిల్ ఏరియల్ గారిని నా అంతరంగంలోనికి ఆహ్వానిస్తున్నాను. ఆర్కేంజిల్ ఏరియల్ గారిని నా అంతరంగంలో శాశ్వతంగా ఉండిపోమని ప్రార్థిస్తున్నాను. ఆర్కేంజిల్ ఏరియల్ గారు, మీరు నా చుట్టూ ఉన్న పరిసరాలను, ప్రకృతిని శుద్ధి చేసి నాకు అనంతమైన దివ్య సంపదలను అందించండి. జీవితాన్ని భోగించేలా నాకు నిరంతరం గైడ్ చేయండి. ఆ పక్కన ఎప్పుడు ఉండిపోండి, నాలో ఉండిపోండి. మిమ్మల్ని నేను ఎంతో ప్రేమతో, అంగీకార భావంతో నాలో శాశ్వతంగా ప్రతిష్ఠించుకుంటున్నాను. మీ మాస్టర్స్ అందరి లోక కళ్యాణంలో భాగంగా ఈ మనసుని, దేహాన్ని మీకు సమర్పిస్తున్నాను. మీ మాస్టర్స్ అందరి శక్తి, జ్ఞానం నాలోకి రావడం ద్వారా నేను సంపూర్ణ ఆరోగ్యంగా, ఆనందంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నాను. ఈ లోక కళ్యాణంలో భాగంగా నేను అనంతమైన ఆనందాన్ని, జన్మ సార్థకతను పొందుతున్నాను. ఆర్కేంజిల్ గాబ్రియల్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఆర్కేంజిల్ గాబ్రియల్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఆర్కేంజిల్ గాబ్రియల్ గారు, మీరు నాకు ఎన్లైటన్మెంట్ స్థితిని ప్రసాదించండి. నాకు నిర్వాణాన్ని, మోక్షాన్ని ప్రసాదించండి. నేను సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంగా, స్వేచ్ఛగా ప్రతిక్షణం జీవిస్తూ నేను అనుభవించిన ఈ ఉత్కృష్టమైన సత్యాన్ని ఈ ప్రపంచమంతా పంచుతున్నాను. తథాస్తు. నేను సంపూర్ణ ఆరోగ్యంగా, దృఢంగా, ఆనందముగా, స్వేచ్ఛగా జీవిస్తూ నేను అనుభవించిన ఈ సత్యాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. తథాస్తు. నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాలినై ప్రతిక్షణం స్వేచ్ఛగా, ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తూ నా అనుభవ జ్ఞానాన్ని ఈ ప్రపంచమంతా పంచుతున్నాను. తథాస్తు. నా జన్మని సార్థకం చేసుకుంటున్నాను. తథాస్తు. ఈ శరీరాన్ని అధిరోహణం దిశగా ప్రయాణింపజేస్తున్నాను. తథాస్తు. ఇప్పుడు మీరు మీ శ్వాసను గమనించండి. లోపల ఎక్కడైతే మీకు వైబ్రేషన్స్ వస్తున్నాయో, ఎక్కడైతే మీకు మార్పు జరుగుతుందో ఆ భాగాన్ని మీరు గమనించండి. అక్కడ తిమ్మిరిగా, నొప్పిగా అనిపిస్తే మీరు జస్ట్ సాక్షిగా చూడండి. కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు అలా చూడండి. దానికి మీకు సంబంధం లేదు. మీరు ఒక గట్టు మీద కూర్చొని నీటి ప్రవాహాన్ని చూస్తున్నట్టు మీ నొప్పిని చూడండి. కానీ చలించకండి. ఏమాత్రం రియాక్ట్ అవ్వకండి నొప్పికి. నొప్పి మీరు కాదు, మీరు దైవం. యు ఆర్ అబ్జర్వర్. మీరు పరిశీలకుడు, మీరు చూసేవాడు. మీరు చూసేది మీరు కాదు, మీరు అనుభవిస్తుంది మీరు కాదు, మీరు పరిశీలకుడు అంతే. యూ హ్యావ్ టు అబ్జర్వ్ అబ్జెక్టివ్లీ. ఒక్క 2 నిమిషాలు మిమ్మల్ని మీరు టార్చర్ పెట్టుకోకుండా, సప్రెస్ కాకుండా జస్ట్ చూడండి. కేవలం చూడండి.
పెయిన్ వస్తుందా? ఏమనిపిస్తుంది? ఎక్కడ మీకు పెయిన్ వస్తుందో దానిపైన మీరు ఫోకస్ చేయండి. దానిపైన చూడండి. నొప్పి దూరంగా ఉంటే దానిపైన చూడండి. మీరు ఎక్కడైతే చూస్తున్నారో అక్కడ ఇలా చెప్పుకోండి సంకల్పం. సత్యలోకం నుంచి ఒక వైట్ లైట్, ఒక బీమ్, ఒక పెద్ద నీటి ప్రవాహం లాగా వైట్ లైట్ వస్తుంది. ఆ వైట్ లైట్ నా నొప్పిలోకి వెళ్తూ ఉంది. నేను వెళ్ళట్లేదు, ఆ ఎనర్జీ వెళ్తుంది. దాన్ని నేను చూస్తున్నాను. ఆ నొప్పిలోకి చొచ్చుకొని వెళ్తుంది ఈ వైట్ లైట్. ఈ వైట్ లైట్ వెళ్ళడం ద్వారా నొప్పి అంతా కూడా నల్లగా బయటకు వెళ్తుంది. మీరు అలా చూస్తూ ఉండండి కాసేపు. వైట్ లైట్ అంతా నొప్పిలోకి వెళ్తుంది. మీరు గమనిస్తారు, అది మెల్లిగా తగ్గుతూ ఉంటుంది. అలానే చూడండి, పూర్తిగా తగ్గిపోతుంది. తగ్గిన తర్వాత నాకు చెప్పండి. ఆ భాగాల లోపలికి చొచ్చుకొని పోతుంది. ఒక సన్ రైజెస్ ఎట్లయితే వస్తాయో అంత ఫోర్స్గా వచ్చి ఆ నొప్పి లోపల ఉన్న కణాల్లోకి, ఇంకా ఆ లోపల ఉన్న డిఎన్ఏలోకి, ఆ పరమాణువుల్లో ఉన్న శూన్య భాగాల్లోకి ఈ కాంతి, తెల్లని కాంతి వెళ్తుంది. ఎంతెంత ఈ కాంతి లోపలికి వెళ్తుందో అంతంతగా మీరు ఫ్రీ అయిపోతున్నారు. నొప్పి ఇంకా ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుందా? మరొక సంకల్పం చేయండి. యూనివర్సల్ ఆస్ట్రల్ డిఎన్ఏ మాస్టర్స్ అందరూ నా యొక్క నొప్పిలోకి ప్రవేశించాలి. ఈ నొప్పిలోకి ప్రవేశించి హాస్టల్ సర్జరీస్ ద్వారా, హాస్టల్ ఆపరేషన్స్ ద్వారా నా యొక్క అనారోగ్య భాగాలనంతా ఆపరేషన్స్ జరిపి శస్త్రచికిత్స చేసి నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించాలి. కొంచెం సేపు మీరు గమనించండి గాలిని. ఎంతో సహనంతో కేవలం సాక్షిగా చూడండి. ఏమాత్రం కదలకండి, వేరే ఆలోచన రానివ్వకండి. కేవలం సాక్షిగా దూరంగా చూడండి.
నొప్పిని ఫీల్ అవ్వకండి, నొప్పిని పరిశీలించండి. ఖచ్చితంగా మీకు తగ్గిపోతుంది. నొప్పి గురించి థింక్ చేయకండి. వేరే ఆలోచన వస్తే మీరు శ్వాసను గమనించండి. మాస్టర్ రాఘవేంద్ర స్వామి నుంచి అనంతమైన శక్తి జ్ఞానం నా నొప్పిలోకి రావాలి. వీరబ్రహ్మేంద్ర స్వామి నుంచి, వెంకటేశ్వర స్వామి నుంచి, పరమశివుడి నుంచి అనంతమైన శక్తి నా నొప్పిలోకి ప్రవేశించాలి. ప్రవేశించడం ద్వారా ఈ నొప్పి అంతా బయటికి వెళ్ళిపోవాలి. పవర్ గ్రిడ్స్ నుంచి అనంతమైన శక్తి నా నొప్పిలోకి ప్రయాణం చేయాలి. నొప్పి పైన గోల్డెన్ పిరమిడ్ ఏర్పడాలి. ఆ గోల్డెన్ పిరమిడ్ నుంచి శక్తి అంతా నొప్పిలోకి ప్రవేశించాలి. నొప్పి అంతా బయటికి హ్యాపీగా వెళ్తుంది, కరిగిపోతుంది. ఆరోగ్యవంతురాలై ఉన్నాను. తథాస్తు.